హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం పురుషులు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. పురుషులు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. పురుషులు కూడా మూడే. అవి ఒకటి ప్రథమ పురుష, రెండు మధ్యమ పురుష, మూడు ఉత్తమ పురుష. పురుషులెన్ని? మూడు. ఒకటవది ప్రథమ పురుష, రెండవది మధ్యమ పురుష, మూడవది ఉత్తమ పురుష. అర్థమైంది కదా. మరి ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుందామా. ప్రథమ పురుష అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి, సరేనా. ఎక్కడో ఉన్న వానిని గూర్చి తెలియజేయు దానిని ప్రథమ పురుష అని అందురు. అంటే మన కళ్ళ ఎదుట కాకున్నా, మన గురించి కాకున్నా, ఎక్కడో ఉన్నటువంటి వానిని కానీ వారిని కానీ కూర్చి తెలియజేయు దానిని ప్రథమ పురుష అని అంటారు. చూడండి, ఉదాహరణ, అది, అతడు, ఆమె, అవి, వారు, ఆ. అది అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు. అతడు అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తిని గురించి, మన కళ్ళెదుట కానీ కనిపించట్లేదు. ఆమె అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి ఆమె గురించి తెలియజేస్తుంది. అవి అంటే అక్కడెక్కడో ఉన్నటువంటివి. వారు అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి వారి. అలా మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి వాళ్ళ గురించి కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వారిని గురించి కానీ వాటిని గురించి కానీ తెలియజేయు దానిని ప్రథమ పురుషులని అందురు. అర్థమైంది కదా. ప్రథమ పురుష అంటే ఏంటి? ఎక్కడో ఉన్న వానిని గూర్చి తెలియజేయు దానిని ప్రథమ పురుష అని అందురు. ఉదాహరణ, అది, అతడు, ఆమె, అవి, వారు, ఆ. అర్థమైందా. తరువాత మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. మన ఎదుట ఉన్న వానిని గూర్చి తెలియజేయు దానిని మధ్యమ పురుష అని అందురు. ఏదైతే మన కళ్ళ ఎదుట అంటే ఫేస్ టు ఫేస్ అంటే మన ఎదుట ఉన్నటువంటి వారిని గూర్చి కానీ వానిని గూర్చి కానీ తెలియజేయు దానిని మధ్యమ పురుష అని అందురు. చూడండి, ఉదాహరణ, నీవు, మీరు అంటే మన ఫేస్ టు ఫేస్ మన కళ్ళ ఎదురున్నారు. నీవు అంటే మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాను, మీరు అంటే మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాం. కాబట్టి అలా నీవు, మీరు అనేవి మన ఎదుట ఉన్నటువంటి వారిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి దీనిని మధ్యమ పురుష అని అందురు. అర్థమైంది కదా. తరువాత ఇప్పుడు ఉత్తమ పురుష అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా విని నేర్చుకోండి, సరేనా. తనను తమను గూర్చి తెలియజేయు దానిని ఉత్తమ పురుష అని అందురు. తనను తమను గూర్చి తెలియజేయు దానిని ఉత్తమ పురుష అని అందురు. అంటే అర్థం ఏంటో తెలుసా. అంటే మన గురించి నువ్వు చెప్పుకున్నావనుకో నీ గురించి, నేను చెప్పుకున్నాననుకో నా గురించి, లేదంటే ఒక ఇద్దరు వ్యక్తులము మేము చెప్పుకున్నామనుకో మా గురించి. అలా తనను గురించి లేదా తమను గురించి తెలియజేయు దానిని ఉత్తమ పురుష అని అందురు. చూడండి, ఉదాహరణ, నేను, మేము, మనము. నేను అంటే నాకు నేనుగా చెప్పుకుంటున్నాను, అంటే నా గురించి, కాబట్టి ఉత్తమ పురుష. మేము అంటే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి మా గురించి మేము చెప్పుకుంటున్నాం, కాబట్టి అది కూడా ఉత్తమ పురుషే. మనము అంటే మనము ఇక్కడ ఒకే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరి గురించి మన గురించి చెప్పుకుంటూ ఉన్నాం, కాబట్టి ఇది కూడా ఉత్తమ పురుష అవుతుంది. ఉత్తమ పురుష అంటే ఏంటి? తనను లేదా తమను గూర్చి తెలియజేయు దానిని ఉత్తమ పురుష అని అందురు. ఉదాహరణ, నేను, మేము, మనము. పురుషులు అర్థమైంది కదా. పురుషులన్నీ మూడు. మొదటిది
ప్రథమ, రెండవది మధ్యమ, మూడవది ఉత్తమ పురుష. అర్థమైంది కదా. ఎక్కడో ఉన్నటువంటి వానిని లేదా వారిని గురించి తెలియజేసేదాన్ని ప్రథమ పురుష అంటారు. మన కళ్ళెదుట ఉన్నటువంటి వారిని లేదా వారిని గురించి తెలియజేసేదాన్ని మధ్యమ పురుష అంటారు. మన గురించి లేదా నా గురించి అలా తెలియజేసేదానిని ఉత్తమ పురుష అని అంటారు. అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.